అది సులభం కాదు, ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది అప్పుడు. ఇంకోటి అమ్ముకుంటే వాడు అమ్ముకుంటాడు, కానీ ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల. ప్రతి ఎమ్మెల్యే జగన్ మీద ఏడ్చింది అది, మద్యం మాకు అప్పచెప్పలేదు అని. ఓపెన్ సీక్రెట్ కదా ఇది. ఇంకోటి అట్లా అడ్డదిడ్డంగా అమ్మితే అసలు తాగుబోతులకి కోపం వస్తుందా? బెల్ట్ షాపులు పెట్టుంటే తాగుబోతులకు కోపం వస్తుందా? ఉదయం 11ంటికి షాపు తెరిచి రాత్రి 8ంటికల్లా మూసేసాడా లేదా? అంటే అప్పుడు విచ్చలవిడిగా అమ్ముకుని విచ్చలవిడిగా సంపాదించుకోవాలంటే రాత్రి తెల్లవారులో అమ్ముతారు, అంతే కదా. అది జరగలేదు కదా అక్కడ. అది జరగనప్పుడు ఏ కోణంలో నుంచి చెప్తారు? కాబట్టి కింద షాప్ లెవెల్లో నుంచి కంప్లైంట్ నథింగ్, ఊరికినే వేగ్గా పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తుంది. దాంట్లో డబ్బులు పెట్టి తీసుకున్నారు, క్యాష్ పెట్టి తీసుకున్నారు. ఎస్, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఏ షాపుకు ఆ షాప్ అకౌంట్లు లేవు ఇక్కడ, మొత్తం కలిపి ప్రభుత్వ అకౌంట్గా పెట్టారు, దాంట్లో వేశారు. ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే అంతకుముందు 10,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఏకంగా 25,000 కోట్లకు పెరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ చిట్ట చివరి ఏడాది అనుకుంటా 14,000 కోట్లు 13,000 కోట్లు అమ్మింది 2014 టైంలో. వీళ్ళు స్టార్టింగ్ ఏడాది నుంచే 25,000 కోట్లకు వచ్చింది, అంటే అంతకంటే ఎక్కువ వచ్చింది కదా. అప్పుడు కుంభకోణం ఎట్లా అంటారు? ఇప్పుడు ఢిల్లీ కుంభకోణంలో వచ్చేటప్పటికి అంతకుముందు వచ్చే రూపాయి కంటే తగ్గిపోయింది. అంతకుముందు 2,000 కోట్లు వస్తే వాళ్ళు ఈ పథకం పెట్టిన తర్వాత